ఇన్ని రోజులు యువరాజుకి పట్టాభిషేకం అని చెప్పేసి మాట్లాడారు కదా సార్. ఇప్పుడు అలకతో కూడిన లండన్ పర్యటన ఇప్పుడు మొన్నటిదాకానేమో అమిత్ షా గారితోనే వెళ్ళి మాట్లాడి ఢిల్లీలో మాట్లాడారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో మీరేమో ఇది కాలేదు, సీఎం కాలేదు అన్నారు. సో ఏమైందంటే సార్ వెనకాలకు అదే ఇది అయి ఉంటుంది అంటారు. ఇదే కాదు మరి రామాయణంతో రాముడు సీత ఏమొద్దని అడుగుతాడు. ఇంతే ఎలివేషన్ కింగ్ ముందు ఎలివేషన్స్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తే లేని వారసత్వాలు ప్రకటించుకుంటే అలా చూడు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటే కోపం వచ్చిందా లేదా? మరి లోకేష్ గారిని మరి మోడీ గారికి దత్తపుత్రుడు వారసుడు అంటే కోపం వస్తుందా రాదా? ఖచ్చితంగా. మరి అదే కదా జరిగింది. ఎందుకంటే ఇక్కడ మీకు కోపాలు వస్తాయి, మరి ఆయనకు కోపం వస్తే సీట్ సిరుగుతుందా సరే కదా. అంటే ఇక్కడ అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే సార్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చాలా, వీళ్ళందరినీ కాదని వీళ్ళకి ఎట్లా అని చెప్పేసి ఒక డౌట్ రేజ్ అయింది. అందరు దాని మీద చర్చించారు. దాని వల్ల ఈ రోజు ఇంత వీళ్ళ గోతు వీళ్ళే తీసుకున్నారు అనుకోవచ్చా సార్? మరి గోయి తీసుకుంటే ఓకేనమ్మా, గోతులో పడిపోయారు ఏకంగా వెళ్ళి. గోయి తీసుకోవడం వరకు నువ్వు విన్నావు, గోతులో పడి ఉన్నారు ఆల్రెడీ. వద్దమ్మా, పెట్టుకోవాల్సింది ఎవరితో పెట్టుకోవాలి వాళ్ళతో పెట్టుకోవాలి. సో ఇంకా అంతే. ఇప్పుడు ఈ పట్టాభిషేకం అనేది బ్రేక్ పడిపోయింది. చంద్రబాబు నాయుడు కంటిన్యూ అవుతా ఉంటారు. ఇంకో ఆప్షన్ లేదు. ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే తర్వాత వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. నాకు ఎందుకు ఈ పరిణామాలు జాగ్రత్తగా నువ్వు గమనిస్తే ఇది అతి దగ్గరలో బీజేపీలో విలీనమైపోయే కార్యక్రమం, తర్వాత బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అచేతన స్థితిలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని, ఇంత అచేతనంగా ఉన్న పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు చూడలేదంటారు. చూడడం కదా, పవన్ కళ్యాణ్ అచేతన స్థితి ఎప్పుడు స్టాండ్ స్టిల్. అది చంద్రబాబు గారి అచేతన స్థితి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నాకు ఎక్కడ అనిపించింది అంటే సార్, ఇండిగోది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇండిగోది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది ఇలానే ఒక వన్ బై వన్ జరుగుతూ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇదంతా అక్కడే స్టార్ట్ అయింది అనుకోవచ్చా సార్? మొదలు అక్కడే పడిందని కన్నా దానికన్నా ముందు నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా గమనించాలి కదా మనం. దానికన్నా ముందు బీఆర్ ఎలక్షన్ కదా, బీఆర్ ఎలక్షన్లో తెలుగుదేశం లోకేష్ వెళ్ళిన వెంటనే సీన్ కట్ అయిపోయింది. ఇతను మాట్లాడిన 2 అవాకులు చవాకులకి, తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళకపోవడం, ఇవన్నీ ఇంటర్లింక్ చేసుకుంటే జై బండి సంజయ్. దానికన్నా ముందు కదా తన ఎస్పీజీ వాళ్ళు ఇట్లా మాట్లాడారు, మోదీకి కూడా మేము ఇవ్వలేకపోయాం. అవన్నీ మొన్న ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది అయ్యా. ముందు ఎవరికి అనుమానం రాకుండా జలక్కిచ్చాడు. సీట్ చిరిగిపోయిన తర్వాత ఇదొద్దు నా ఉనికికే ప్రమాదం వస్తుంది, వద్దు. మొన్న పదవి బాధ్యత ప్రోగ్రామ్ లో మాట్లాడారు. అప్పటికే అయిపోయింది, ఇంకా చేతులు కలిపోయి గాగులు పట్టుకుని లాభం ఏంటి? ఆయన అట్లా అందులోనే చూసుకుంటే చాలా వరకు ప్రభుత్వ కార్యాచరణ గురించి, ప్రభుత్వం ఇట్లుంది అట్లా ఉంది, మొత్తం బాధ్యత నేనే కాదు మీరు కూడా తీసుకోండి అని చెప్పడం, ఆ వ్యాఖ్యలు మనం అసలు ఎలా చూడాలి? పరాక మాట్లాడతారు. నీకు చేతిలో పెడితే ఏం చేస్తారు? పూజారి గారు ఉంటారు, ఆయన దగ్గర తీర్థం ఉంటుంది. అదేంటండి నేను తీర్థం అక్కడ పెట్టాను మీరు అందరూ తీసుకోవాలంటే ఏమైనా అర్థం ఉందా? తప్పు కదా సార్. అసలు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఎవరు చేయాల్సింది కాదు, పంతులు గారు ఇస్తేనే తీర్థం, అలాగే మినిస్టర్ గారు చేస్తేనే పని. అందుకని ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత ప్రజలు కూడా మీరు కూడా భాగస్వాములు అంటే ఓట్లు వేసేదాకే. తర్వాత నువ్వు ఎగ్జిక్యూషన్ నీ దగ్గర ఉంటుంది, గవర్నెన్స్. అది వదిలేసి మీరు కూడా నాతో పాటు రండి మన అందరం కలిపి పని చేస్తాం అంటే అన్ని నేను చేయలేను, కొన్ని మీరు కూడా పంచుకోవాలి అంటే అది అలాంటి కుదరదు. అంజయ్ గారు నేను చదువుకోలేదు నెసాని అనలేదు, ముఖ్యమంత్రి పదవి ఇస్తే చేసి చూపించాడు ఆయన. అలాగే వీళ్ళకి అదే వర్తిస్తుంది. ఎవరు అతిథులు కాదు ఇక్కడ. నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఏడు చేయడానికి, బుర్ర గోడ వేసి కొట్టుకోవడానికి అని చెప్పిన మనిషి ఈ రోజు ఇట్లా చేతులు ఎత్తేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ముందే చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తినోడికి మీరు అవకాశం చేతిలో పెట్టారు. అతనితో ఏమి కాదన్న విషయం అతనికి బాగా తెలుసు. కానీ మేము ప్రాణాలకు తెగించి పవన్ కళ్యాణ్ వలన అవుతుందంటే కుల సమీకరణాలతో ఇచ్చారు. ఇస్తే ఏమవుతుంది? అల్లులో బోధిపోమంటున్నారు, గవర్నెన్స్లో బోధిపోమంటుంది, ప్రజలు సతమతం అవుతున్నారు. అవుట్కమ్ చెప్పమంటే ఓన్లీ అరికథలు. సో ఇంకొక ఎన్ని రోజులైతే ప్రభుత్వం ఉందో అన్ని రోజులు చూడాలి అంటారా, లేకపోతే మధ్యలో దగ్గర ఇంకో మార్గం లేదు? ఈ 3 ఏళ్ళు భరించవలసిందే. భర్త అంటే భరించవల్లాగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజలు భరించవలసిందే 5 ఏళ్ళ పాటు. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, ఏంటంటే కేంద్రం నుంచి వెళ్ళి వాళ్ళు చెప్తారు మేము ఏపీకి నిధులు ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాము. షటాప్ అని చెప్పి ఫస్ట్ నిన్నటి దాకా ఇవాళ పేపర్ నేను చూసి వచ్చాను, నువ్వు చూసి వచ్చావు వార్తలు. తుఫాను బాధితులకి ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అని వచ్చిందా? లేదు. మరి ఇంకా ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఆదేశించి వస్తుంది. చచ్చిపోవడంలో మన్నే ఆదుకోవట్లే కేంద్ర ప్రభుత్వం. చచ్చిపోవడం వాళ్ళు ఆదుకోకుండా డబుల్ ఇంజిన్ సర్కారులు తోటకూరంటే ఎవరికాలం ఈ పురాణకాల సేపలు. ఇవాళకి ₹1 రాలే కేంద్ర ప్రభుత్వం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 రైతులకు కానీ తుఫాను బాధితులకు కానీ ₹1 అందలే. ఏడు పని చేసేస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్. ఎవరికి చెప్తారు ఈ అరికథలు?
పోనీ తక్కువ తెచ్చారు అప్పు అంటే 2,81,000 కోట్ల అప్పు తీసుకొచ్చి కూర్చోబెట్టారు వాళ్ళకి. అవును. ఏడు చేస్తున్నారు చెప్పండి, అది తప్పని చెప్తుండ్రు. హెలికాప్టర్లను విమానాలు వేసుకొని బొంగరాలు తిరిగినట్టు తిరుగుతుండ్రు. ఎందుకు భయపడుతున్నారు అంటారు సార్? ఎవరికి భయపడుతున్నారు? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ దగ్గర ఇప్పుడు నీ చేతిలో డిస్క్రిప్షన్ ఉంటే నువ్వు ఎంటర్ చేయంటే నువ్వు చేస్తావు ఇక్కడ కూర్చుని. ఎంటర్ చేయకుండా ఓన్లీ లిప్ సింగ్ చేయమని వెనకాల నుంచి డబ్బింగ్ చెప్తారు, ప్రాంప్టింగ్ చెప్తారంటే కూర్చున్నాడు ఒప్పుకుంటాడా? ఎందుకంటే జర్నలిస్ట్ కానీ వాళ్ళు నేను లిప్ సింగింగ్లకు పెట్టుకుని మాకెందుకంటే ఇంటర్వ్యూలు గసురుతారు కాసర్రా. అదే చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్న పపెట్ షోలో పాత్రధారుల్లో నటిస్తున్నారు. నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, నేను ముఖ్యమంత్రిని, నేనేమో విద్యాశాఖ మంత్రిని అని. అంటే ఇక్కడ మొన్న బిడ్స్ చేశారు కదా సార్, ప్రైవేట్ కాలేజెస్ అంటే లైక్ ప్రైవేటీకరణ కోసం పిలిచారు కదా బిడ్డింగ్కి. ఒక్కరు వచ్చారు, అక్కడ అర్థం అవ్వాలి కదా సార్ ఎంత వ్యతిరేకత ఉంది ఏంటి, ఎంత భయపడుతున్నారు, అది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా అనుకుంటున్నారు అని అనుకోవచ్చు కదా సార్. అనుకున్నా అనుకోకపోయినా కరెక్ట్ కాదని విషయం తెలిస్తే ఇంకేముంది నీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇది కాదని చెప్పి ఎగ్జామ్లో నేను ఎదే రాస్తానంటే ఎగ్జామ్ పోతుంది. 3 ఏళ్ళ తర్వాత ఎగ్జామ్ పెడతారు, అప్పుడు చెప్తారు ప్రజలు నువ్వు ఇచ్చిన క్వశ్చన్ రైట్ రాంగ్ అన్నది. సో ఓపిక పడ్డమే. ప్రజెంట్ ప్రజల దగ్గర ఆన్సర్ రాయడానికి పెన్ లేదు కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చెలరైపోతున్నారు. చెలరైపోమండమే. అప్పుడు కృష్ణ గారి సినిమాలో వజ్రాయుధంలో డైలాగ్ ఉంటుంది, రెచ్చిపోతే చచ్చిపోతాం అని చెప్తారు లాస్ట్కి, అంతకన్నా ఇంకేముంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలేమి ప్రత్యక్ష యుద్ధాలు కత్తులు కటార్లు పట్టుకుని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రారు. ఓటనే ఆయుధాన్ని వినియోగిస్తారు, సద్వినియోగపరుస్తారు. మహామహులకే ఇప్పుడు చూడు అగ్రకులాలు, నా ఎస్సీలు నా బీసీలు అన్న జగన్మోహన్ రెడ్డికి అగ్రకులాలు వీళ్ళందరూ సినిమా చూపించారు కదా. కన్వర్టెడ్ హిందువులు కూడా కన్వర్షన్ బ్యాచ్ అంతా చూపించింది కదా ప్రాబల్యం అట్ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ. ఇది కూడా చూపిస్తారు వాళ్ళు అప్పుడు. దీన్ని అసలు అంటే ఇక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాకు నచ్చలేదు, మాకు ఆయన చేసింది అని చెప్పేసి వీళ్ళని ఎంచుకుందాం అనుకున్నాను సార్. వీళ్ళు కూడా ఇంకా కిందికి వెళ్ళిపోయి వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తుంటే ఇంకా ఏంటి పరిస్థితి? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అంటే ఇక్కడ ఉన్నారు అనేది బ్రహ్మానందం గారు చెప్పింది వాళ్ళకి వర్తిస్తుంది. 164 ఇచ్చి ఇక్కడ పెట్టుకున్నాం, ఎత్తున పెట్టుకున్నాం మనం, వాళ్ళు అక్కడే ఉన్నామంటే. అండ్ ఇంకొక డౌట్ కూడా ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు మేము వెయ్యలేదు, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి ఇట్లా కూడా మాట్లాడుతున్నారు. పర్సనల్ ఎక్స్క్యూజెస్ అంటాను నేను. నీకు నువ్వు ఎక్స్క్యూజ్ తీసుకోవడానికి బాగుంటుంది, కానీ ఓటు వేసారంటారు. మరి ఓటు వేయకుండా ఎలాగవుతుంది? నేను ఇంకా డెమోక్రసీకి వాల్యూ ఇవ్వండి, తర్వాత చెప్తా టైం వచ్చినప్పుడు. నీకు ఒక అవుట్కమ్ డెరైవ్ అయింది అనుకో, ఎలక్షన్ కమిషన్ నిస్సహాయ స్థితిని చేతకాంతానాన్ని గౌరవ సుప్రీంకోర్టు అట్రిబ్యూట్ చేసి చూపించింది. గత అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదే కంటిన్యూ అయినప్పుడు ప్రజలు ఏం చేయాలన్నది ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేయాలి. అది కాకుండా ఇదే పద్ధతి ఇదే దూరంలో మోసపోతాం అంటే కుదరదు. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టర్ వీళ్ళందరూ ఉన్నారు, ప్రజలను వదిలేసి అనుకోవచ్చా? ఇప్పుడు ప్రజలను వదిలేసే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం తుఫాన్ తీవ్రత ఉన్నప్పుడు వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసి రాలేదు, అలా నాన్నగారి కొడుకు పెళ్ళికి వచ్చి వెళ్ళలేదు. రాష్ట్రం అతలాకుతలం ఉన్నప్పుడు వాళ్ళకి ఏది ప్రయారిటైజేషన్ అనేది తెలియట్లేదా నీకు? కానీ అన్నారు కదా సార్, బుడమేరు వరద వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందులో నిల్చొని మరి వెళ్ళి చూశారు, ప్రజల్లోనే ఉన్నారు, నైట్ అంతా ప్రజలతోనే ఉన్నారు, ప్రజల్లో ఒక వ్యక్తిగా ఒక పనివాడిగా ప్రజల కోసం పనిచేశారని చెప్పేసి మాట్లాడారు కదా. దాన్ని అదేనమ్మా ముందు జాగ్రత్త చర్యలు కనుక్కుంటే ఆ 48 గంటల ముందు ఉన్న అలర్ట్ని ఎవాక్యువేట్ చేసి ఉంటే ఆయన తెల్లారులు కష్టపడాల్సిన అవసరం ఉండకపోయింది కదా. అది కూడా కర్నూలులో ఇలా పంచడానికి వెళ్ళి హైదరాబాద్ వచ్చేస్తుంటేనే కొంపలు ములిపోయి చెప్పి ఒకటి రాత్రి వెనక్కి వచ్చారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు తప్ప ఇంకెవరు లేరు. సొంత పెత్తనాలు నారాయణ ఒకటి ఉన్నాడు తర్వాత నుంచి. సొంత పెత్తనాలు ఎలగబెట్టిన పాపానికి బుడమేరులో ఆవిడకి కూడా పట్టిన అన్నం కూడా దొరకలేదు, ఒక్క నీళ్ళు దొరకలేదు. నిమ్మల రామ్మోహన్ గారు ఉన్నారు కదా సార్ అక్కడ, ఉన్నారు. మిలిటరీ వాళ్ళు కూడా చేయని పనులన్నీ చేసాడు. అవి ఆయకట్లన్నింటినీ పునర్వ్యవస్థీకరించి ఆయన కాబట్టి అంత సమర్థవంతంగా అది కూడా ఎలివేషన్ లేదు సార్. ప్రతిదీ ఎలివేషన్ అంటారా సార్? అంతే. 3.5 లక్షల మంది పైచీలకు ప్రజలు నెక్స్ట్ రెవెన్యూ సెక్రటరీ క్యాస్టర్ క్లియర్గా చెప్పిన తర్వాత ఏం మాడుతున్నాం మనం? నేనెందుకమ్మా మాడాలి? నిన్న కలెక్టర్ కాన్క్లేవ్లో లాస్ట్ రివ్యూ రిపోర్ట్ బేసింగ్ ఆన్ అవర్ చీఫ్ మినిస్టర్స్ కాల్ వీ హ్యావ్ ఫెయిల్డ్ మెజరబుల్లీ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ద గవర్నెన్స్ ఈజ్ నాట్ రీచబుల్ టు ద పీపుల్ అన్నప్పుడు నేను ఓరమ్మ కాంట్రాక్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి వాళ్ళ కాళ్ళు ఇచ్చుకున్నారు. వేస్ట్ అంటారు, మనకి టైం బెస్ట్. సో ఇప్పుడు ఈ పెన్షన్స్ అనేది ఒక ఎలివేషన్ అంటారు, ఎవ్రీ మంత్ ఇచ్చేది కూడా దాన్ని కూడా ఇంత న్యూస్లో వేసేసి ఇంతగానం చేయడం అనవసరం అని అనుకోవచ్చు మనం. ఆబ్వియస్లీ చిన్న హానరోరియం తీసుకున్న ఒక వాలంటీర్ చేసే పని ముఖ్యమంత్రి గారు చేస్తారంటే ఆలోచించుకో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.